ఐపీఎల్లో 14 ఏళ్ల కుర్రోడి వీర విహారం 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రోడు ఐపీఎల్ వేలంలో ₹1,00,00,000 పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం. 10 రోజుల ముందు ఆ కుర్రోడు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికి సిక్సర్ బాదడం, క్రీజ్లో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు ఆడాడు. చూసి అబ్బురపడ్డాం. ఇప్పుడు చిన్నుడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు. అది కూడా కేవలం 35 బంతుల్లోనే. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని తుఫాను లాంటి ఇన్నింగ్స్తో చుట్టేసిన ఆ చిచ్చర పిడిగే వైభవ్ సూర్యవంశీ సోమవారం నాటికి 14 ఏళ్ల 32 రోజుల వయసున్న ఈ కుర్రోడు ఐపీఎల్లోనే కాక మొత్తంగా T20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. నిజంగా ఐపీఎల్ అనేది ఒక ప్రపంచం అని చెప్పొచ్చు, ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అతి తక్కువ బాలలో 35 బాలలోనే సెంచరీ చేయడం. నిన్న రాజస్థాన్ రాయల్స్కి అయితే ఒక మెరుపు ఇన్నింగ్స్తో ఆయన గెలుపుని అందించాడు. 2010 అంటే 210 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్ కేవలం 15 ఓవర్లకు పైగా 15 ఓవర్లలోనే ఆ ఛేదించింది ఆ టార్గెట్ను కూడా. అయితే ఇక్కడ మనం చూడవచ్చు వైభవ్ సూర్య ఇక్కడ బీహార్లో అతడు తాజ్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. అతడు 12 ఏళ్ల వయసుకే అటు రంజీల్లోనూ అదరగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్ మేనేజ్మెంట్ల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఆయన వెంటనే 13 ఏళ్లకే అతడు ఐపీఎల్ వేలంలోకి వచ్చాడు. అయితే ఆయన స్టార్టింగ్ ధర 30 లక్షల ధరతో అటు ఐపీఎల్ వేలంలోకి రాగా అటుని రాజస్థాన్ రాయల్స్ అతని కోసం పలు జట్లు పోటీ పడ్డా సరే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ₹1,10,00,000 పెట్టి అతన్ని కొనుక్కుంది. అయితే ఇటీవల అతను ఫస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లోనే 30 పరుగులు పైగా చేశాడు. అయితే 30 పరుగులు చేసినప్పటికీ అతను అంటే త్వరగా అవుట్ అయిన బాధతో ఆ కన్నీళ్లతో అతను గ్రౌండ్ వీడాడు. అయితే అప్పుడు అందరూ కూడా అతను ఎమోషనల్ అవ్వడానికి మాత్రం అందరూ ఎవరు మర్చిపోలేరు. అయితే ఆ తర్వాత ఇప్పుడు నిన్న ఇన్నింగ్స్ మాత్రం నిజంగా ఒక క్రిస్ గేల్ తర్వాత రికార్డు సూర్యవంశీదే చెప్పొచ్చు. ఎందుకంటే 35 బాల్స్లోనే ఒక వీర విహారం చేయొచ్చు. 210 టార్గెట్ అంటే 20 ఓవర్లలో ఛేదించడం కష్టంగా ఉంటుంది. అటువంటిది నిన్న రాజస్థాన్ రాయల్స్ మాత్రం 15 ఓవర్లలోనే ఆ టార్గెట్ను కూడా ఈజీగా ఛేదించింది. అది కేవలం వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ వల్లే అని చెప్పొచ్చు. నిజంగా క్రికెట్లో ఇతను ఒక చిచ్చర పిడిగా అవుతాడు. ఎంతో భవిష్యత్తు ఉందని కూడా మనం చెప్పొచ్చు. అసలు అత్యంత చిన్న వయసులో ఇలాంటి శతకం చేయడం అనేది చాలా గ్రేట్.